నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు. మా స్టూడియోకి ఈరోజు వచ్చారు. మీ పేరు ఏమిటి, మీది ఏ ఊరు, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకి మీరు చెప్పాలని కోరుకుంటున్నాం మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మాది పేకేడుపాకలు సార్. నా పేరు లక్ష్మి. అంటే ఏ జిల్లా మేడం? తూర్పుగోదావరి జిల్లా. ఓకే మేడం. తాపేశ్వరం దగ్గర. ఓకే. పేకేడుపాకలు అంటారు మా ఊరు. అయితే 2012లో వచ్చాం మా పాప కోసం ఆరోగ్యం ఇచ్చా. నేను చేయను, నాకు దేవుడు ఉన్నాడు, నాకు వద్దు ధ్యానం ఏంటని దాన్ని. అయితే మా సారు క్యాసెట్లు పెట్టి పుస్తకాలు చదివి మెట్ల మీద కూర్చొని వినిపించేవారు. నాకు వినిపించొద్దని దాన్ని నేను. అయితే 2000 భూమి పూజకి వచ్చారు పేరవారం పత్రి సార్ అలా తిరుగుతుంటే ఆయన వెనకాలే తిరిగాం. రమ్మని పడివాటం పెట్టి తీసుకెళ్ళారు నన్ను. చూసానంతే పత్రి సార్ మాటలో ఆయన చూసానంతే, ఇంకా నాకేం తెలియదు. అప్పటి నుంచి ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ ధ్యానం చేయడు. ధ్యానం ముందు మీరు మాంసం బాగా తినేవాళ్ళ? చేపలు గుడ్లు తినేవాళ్ళం కానీ తక్కువ. నాకు బాధ అనిపించేది. మా సార్ అయితే చుట్టాలు వస్తే ఇంకా మామూలుగా తెచ్చేవారు కాదు, ఇంకా వండి పెట్టేవాడు. నాకు ఎందుకు ఈ బతికి తెచ్చిస్తున్నారు, నాకు నేను చేయను, మీరు చేసేవాడిని ఉంటాను అనేసి అనేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళు కూడా వినేవాడు ఆ గొడవ. అసలు వండాలనిపించేది కాదు, చెయ్యాలనిపించేది కాదు, కానీ బలవంతంగా చేయవలసి వచ్చింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మానేసారా? వండటం కూడా మానేశారు. అసలు ఎవరు చుట్టాలు రానివ్వండి, ఎంత రానివ్వండి. 2012 నుంచి కూడా అసలు మా ఇంట్లో ఏమి అంత ఎవరు రానివ్వండి. ఇప్పుడు శాకాహారం తినదా మీకు బాగుందా మేడం? బాగుంది, చాలా బాగుంది. ఓకే. మీ ధ్యానం ఎన్ని గంటలు చేస్తారు మేడం? ధ్యానం తెల్లవారుజామున ఎప్పుడు మెలుకొత్తప్పుడు లేచినప్పుడు అలా కూర్చుంటాం, మళ్ళీ పడుకుంటాం. పిరమిడ్లోనే పడుకుంటాం. పిరమిడ్ కట్టుకున్నాం ఇంటి మీద. ఓకే మేడం. సార్ వచ్చారు ఓపెనింగ్ 2014లో. పిరమిడ్లో ధ్యానం బయట ధ్యానం ఎట్లా ఉంది మేడం? పిరమిడ్లో ధ్యానం బాగుంటుంది సార్. ఓకే. చాలా బాగుంటుంది. సామూహిక ధ్యానం ఎట్లా ఉంటుంది మేడం? సామూహిక ధ్యానం ఇంకా బాగుంటుంది. ఒక్కళ్ళని చేస్తే నిద్ర వస్తుంది, పడుకుంటాం. మనం అందరిలో చేసినా అది ఇంకా ఎన్ని గంటలు కూర్చున్నట్టు అనిపించదు. రాఘవసారి క్లాసులకి 5 రోజులు వెళ్ళాము ధ్యానంలోకి వచ్చిన 2013లో. ఇంకా సార్ క్లాసు మేడం క్లాస్ విన్నాము అంతే. అంతా ఆచరణ చెప్పినట్టు ఆచరిస్తాము. రాఘవసారి చెప్పినట్టు. అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం గురించి చెప్పండి మేడం. అమావాస్య బాగుంటుంది, పౌర్ణమి బాగుంటుంది. ధ్యానం చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం. పేరవారం వెళ్తాం, చాలా బాగుంటుంది. అందరికి చెప్తాం. శాకాహార ర్యాలీకి వెళ్ళారా మేడం? చాలా. ఎన్ని ర్యాలీలు చేశారు మేడం సుమారు? లెక్క ఉండదు సార్. ఇంకెక్కడ మా జిల్లాలో ఎక్కడ జరిగినా వెళ్తాం. ర్యాలీలు చేస్తూ ఉంటే మీ ఎంత యాక్టివ్ గా మీ శక్తి ఆనందం అదంతా వచ్చినట్టు అనిపించింది మీకు? చాలా ఆనందం. ఇంటి దగ్గర ఉంటే నేర్చం. అవును. ఇంకా ప్రచారంకి వెళ్ళామంటే ఏమి ఉండదు. ఆకలి ఏమైదు, దప్పుకైదు. ఇంకా అంత ఎండ అనిపించదు, ఏమనిపించదు. ఓకే. మా సార్ అయితే ఇష్టం సార్ అండి. ఓకే. చూసారు కదా, ఆయన అయితే నేను వద్దని అన్నా, నేను వెళ్ళకపోయినా ఆయన వెళ్ళిపోతారు ఎంత దూరం అయినా. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ఎట్లా ఉంది మేడం ధ్యానం? చాలా బాగుంది సార్. ఓకే, చెప్పండి మీ అనుభవాలు ఎట్లా ఉంది? ఎన్ని గంటల ధ్యానంలో కూర్చునే వాళ్ళు చెప్పండి. 2 గంటలు 3 గంటలు కూర్చుంటాను సార్. ఓకే. ఏది వచ్చినా నేను ఒక టాబ్లెట్ కూడా 2012 నుంచి టాబ్లెట్ వేసుకోను. హాస్పిటల్కి వెళ్ళరు? హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే. అసలు ధ్యానం ద్వారా తగ్గించుకుంటాను. తగ్గించుకుంటాను. పుష్టిగా ఉండేదాన్ని ధ్యానంలో రాకముందు. ఇలా ఉన్నావేంటి నీకు ఏదో వచ్చేసింది, ఇలా ఉన్నావు నీరసంగా చూపించు. నాకేమీ లేదు, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, మీరు చూసుకోండి, నాకేం పర్లేదు అంటానండి వాళ్ళని, మా వాళ్ళు చుట్టాలు. మీ బంధువులందరూ శాకాహారులే మేడం? కాదు, చెప్తాం ఎక్కడికి వెళ్ళినా ఏమి ధ్యానం పిచ్చి పెట్టిందా అని అడుగుతారు. తమ్ముడైతే ఆయన ఎంత ప్రేమగా చూసుకున్నాను నన్ను, ఏదో క్వశ్చన్ వేసి అడుగుతూ ఉంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. శాకాహారులు కాదు, ధ్యానం చేయరు. మరి చేయమని చెప్తున్నారా? దేనికైనా అన్నదానానికి ఇస్తాడు. పిఎంసి ఛానల్కి ఇచ్చాడు 5,000. అంబాజీలో జాయిన్ అయ్యానండి నేను. ఆ ఊళ్ళో అరుణాచలం ఉన్నాయి. 50,000 కట్టాలన్నారు. సరే అనేసి ఇచ్చుకున్నాను, బుక్ తీసుకున్నాను, పేరు ఇచ్చాను. కానీ అయిపోతాయండి అది చెప్తాము. ఇంక ఇదే సేవ. నాకు ఐసు ఏది దాచుకోవాలనిపించదండి. రేపు అన్నది తెలీదు, భవిష్యత్తు అన్నది నిన్న ఎలా అయిందని తెలీదు. వర్తమానంలోనే ఉంటాను, నాకు దేని మీద ఉండదండి. ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారా? మీ ఆత్మని మీరు ఉద్ధరించుకుంటున్నారా ధ్యానం ద్వారా? చాలా. ఏమి మార్పు గమనించారు చెప్పండి. మీ ఆత్మని ఏమి ఉద్ధరించుకున్నారు? ఏమి ఉద్ధరించుకున్నా
జనంలోకి రాకముందు అయితే ఎవరో అమలక్కల కవులు చెప్తే ఆ కవులు వింటాం బయట అయ్యి గిరి. ఇప్పుడైతే ఎవరైనా చెప్తే ఎవరైనా వచ్చినా వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చారు అనిపించదు. అసలు మాట్లాడాలనిపించదు. వారానికి ఒక రోజు మౌనం ఉంటాను, శుక్రవారం. మౌనం ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మేడం? మౌనంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. అసలు మాట్లాడాలనిపించదు సార్. మౌనం అంటే అంత గొప్పది. ఓకే. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు మేడం? మౌనంగా ఉన్న రోజు ఉపవాసం ఉంటారా? ఉండట్లేదు. ఒక పూట తిన్నా, ఎప్పుడైనా ఆకలి లేనప్పుడు తిన్ను, ఒక్కొక్క పూట తింటాను. ఓకే. కాకపోతే ఉండనండి. పుస్తకాలు చదువుతూ ఉంటారు మేడం? ఓకే. సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటారు. మా పెరిమింట్లోకి వచ్చేవారు సార్ జనం ఎక్కలేక ఒక్కో పోస్ట్ పోరే. అయితే పెద్దోళ్ళు కొంచెం కొత్తలు అయితే వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు వాళ్ళు. ఓకే మేడం. ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో ఎట్లా ఉంది రాజుగారి ఏర్పాట్లు, ఈ భోజనాలు ఎట్లా ఉన్నాయి మేడం? చాలా బాగుంది సార్. అరిటాకు భోజనం, అరిటాకు భోజనం, పెళ్లి భోజనాలు మా చిన్నప్పుడు పెట్టేవారు. అలాగా మీ చిన్నప్పుడు పెట్టేవాడు? మా చిన్నప్పుడు ముడి బూర్లు ఇప్పుడు లేవు మళ్ళీ. ముడి బూర్లు వేసి అట్టాకు గుమ్మడికాయ పులుసు అవి వేసి పెట్టేవారు మాకు. అది గుర్తొస్తుంది ఇప్పుడు. ఓకే. బాగున్నాయి ఇక్కడ, చాలా బాగుంది. మేము సార్ పెట్టినప్పటి నుంచి వస్తున్నాం. ఒక సంవత్సరం అయితే రాలేదు ఇక్కడికి, అంతే. మన సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తాం. 6 సంవత్సరాల నుంచి కూడా ఒక సంవత్సరమే మానేది. రేపు పేరవరం వెళ్తారు? ఏప్రిల్లో వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం. ఈ మధ్యకాలంలో వెళ్ళట్లేదు, ప్రతి నెల వెళ్తాం. ఓకే. చాలా అద్భుతంగా. ఇంకా మీ ద్వారా మా అహింస మెడిటేషన్ చాలా ప్రేక్షకులకి మీరేమి శాకాహారాన్ని తినమని చెప్పి ఏం సందేశం ఇస్తారు? మాంసం మంచిది కాదు, శాకాహారాన్ని తినండి అని మీ యొక్క సందేశం ఇవ్వండి. అదే చెప్తాను సార్. ఎక్కడే ఒక చోటకి పుస్తకాలు పంచుతాకి ప్రచారంకి వెళ్ళాం, ర్యాలీకి వెళ్తే ఒక అమ్మవారి గుడి దగ్గర బలిచ్చారు. అక్కడ వడ్లం అదే ఏదో ఊరు, మా ఊరు పక్కనే. వెళ్ళినప్పటికీ ఆ రక్తపాతం చూద్దులోకి నాకేదో ప్రవేశించేసింది నా లోపల. నాకు ఏం తెలియలేదు. ఇంక ఏడుపు. ఇంకా మా సీన్ గారు ఉంటారు, పలువురు సీన్ గారు తెలిసే ఉంటుంది, ఆయన పట్టుకుని ఏడ్చేస్తుంటే అమ్మ ఎడకమ్మ అని ఇది చేశారు. నాకు ఏం తెలియలేదు అప్పుడు. కానీ అలాంటివి చేయటం పాపం అని చెప్పినా కానీ ఇవ్వకపోతే ఎలాగా దేవతకి అని అంటున్నారు సార్. మా కోసమే పుట్టిన జీవులు. దేవత కోరుకుందంటారా బలులు? ఏం కోరుకోలే, ఎర్రబ్రహ్మంగా చెప్పారు కదా. దేవత తింటుందంటారా మాంసం? అవి తింటే బెటరు. తింటుందా? దేవత అంటే మాంసం తింటుందా, రాక్షసులు తింటారా? రాక్షసులు తింటారు. మరి మానవులు రాక్షసులా మానవులా మేడం? మాంసం తింటున్నారు, జంతువులు చంపుతున్నారు. రాక్షసులే. మరి వాళ్ళకి మీరేం సందేశం ఇస్తారు ఆ రాక్షసులు లాంటి మానవులు లాంటి రాక్షసులకి? అదే చెప్తున్నాను సార్, తినకూడదు పాపం. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు? పోలేరమ్మ నగ్గితే అమ్మన్నారు కదా వాళ్ళు బలెత్తుంటే. ఆ సినిమా చూసి వచ్చినప్పుడే, నాకు తెలియనప్పుడే, పిల్లలు చిన్నప్పుడు ఏదోలాగా అనిపించింది. ఎంతో అద్భుతం అనిపించిందండి. అప్పుడే తెలియదు, అప్పుడు ఏమి నాకైతే సినిమా చూసి వచ్చాక. ఆత్మ కోసమే ఏదో అనిపించింది కానీ ఇంత ఇది ఉంది అనేసి అప్పుడు తెలియదండి. కానీ మనలో భగవంతుడు ఉన్నాడన్న సంగతి నాకు చాలా ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది. పూజలు చేసాము మేము, కాళీకృష్ణుడు నామం తీసుకున్నాము. దేహం దేవాలయం కదా, దేవాలయం. మరి ఆ దేవాలయానికి ఏం పెట్టాలి? శాకాహారం పెట్టాలి. ఓకే. పూజలు చేసినప్పుడు సారు నాలో ఓంకారాలు కనిపించినాయి నిద్దట్లోనే, కల్లో. మా సార్ని లేపు చెప్తే ఏం లేదు పడుకోన్నారని. ఇప్పుడు చెప్తుంటే మాస్టర్లు అందరూ మనమే దేవుళ్ళు, మనమే శివుడు అంటే అవును కదా అనుకుంటా. అప్పుడు హాస్టల్ ట్రావెలింగ్ కూడా చేసానండి. హాస్టల్ ట్రావెలింగ్ పూజల్లో ఉన్నప్పుడు ఎక్కడో పోలీసులు తోరుకొచ్చినట్టు, వెళ్ళిపోయాయో గుహాల్లో దోకున్నట్టు అనిపించిందండి. 3 నేత్రం అనుభవాలు ఉన్నాయా? త్రినేత్రం అనుభవాలు అంటే ఒక్కొక్క చోట వస్తుంది సార్. అప్పుడప్పుడు గురువులు దర్శనాలు, దేవతల దర్శనాలు కనిపించినాయి మేడం? అవి ఏం కనిపించలేదు సార్, కానీ కళల్లో వస్తారు. ఏదైనా జరిగేది జరగబోయేది కూడా తెలిసిపోద్ది. వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా తెలుస్తుంది సార్. అందరితో చెప్తారా మరి? చెప్తాను. అప్పుడు పూజల్లో కూడా చెప్పిదా. ఏమి ఒకటి నిదర్శనం చెప్పండి, ఒకటి మీ అనుభవం. ఏమి జరిగింది చెప్పమంటారా? ఏమి జరిగింది కనిపించింది చెప్పండి. అంటే ఏం జరుగుతుంది, మా ఇంటి మీద పెరిమింటి కట్టాం. మాదేమో పిల్లసలేని ఇల్లు, పెంకుటిల్లు. అయితే తీసి మా సారు స్లాబ్ వేయించారు. స్లాబ్ వేసాక పెరిమింటి కట్టుకున్నాం. అందరూ అనేవారు పెరిమింటి కట్టారు, భీములు లేదు ఇంటి మీద అనేవారు. ఏంటి ఇలా అందరూ ఇలా అంటున్నారు అనేసి అనుకునేదాన్ని. అనుకుంటే ఒక రోజునైతే పెద్ద పెద్ద పొడవుగా ఉన్నారు గడ్డాలతోటి. మన తెలుగు అయ్యి రాదు, హిందీ మాస్టర్స్ వచ్చి చెరుకో పక్క నుంచున్నారు. మా మాస్టర్లు ఏమో మా జ్ఞానం మాస్టర్లు కింద ఉన్నారు. అన్నయ్య గారు అని ఇంకొక ఆయన కింద ఉంటే, అన్నయ్య గారు చూడండి మాది ఇలాగ అంటున్నారు,
అని అంటుంటే వస్తున్నాం ఉండమ్మా అన్నారు. అంతలోగా గురువులు వచ్చి నుంచుని నీకేం పర్వాలేదు, ఏముంది, ఏం లేదు అని చెప్పారండి. బాగుంది. హిందీలో మాట్లాడారు, తెలుగు కూడా కాదు. హాస్టల్ మాస్టర్స్ మాస్టర్ గురువులు. ఓకే, బాగుంది. పక్క నుంచున్నారండి, పెద్ద పొడవుగా ఉన్నారు. బాగుంది. ఓకే, మంచి అనుభవాలు బాగున్నాయి మేడం. మీరు మా అహింసా ఛానల్ స్టూడియోకి వచ్చి మీ చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చేందుకు మీకు ధన్యవాదాలు మేడం. మా అహింసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తాం సార్. అందరితో మీ బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి మేడం. ఇది అతి త్వరలో శాటిలైట్ ఛానల్ కావాలని మా సంకల్పం మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్, మా సహకారం మేము చేస్తాం సార్. ఓకే మేడం. ధన్యవాదాలు.